అందరికి నమస్తే అండి. మనగడం లక్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో లక్కీ ప్లాంట్ను కొమ్మల ద్వారా ఎలా పెంచాలి, ఆకుల ద్వారా ఎలా పెంచాలో కూడా ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అలాగే లక్కీ ప్లాంట్ గుబురుగా హెల్తీగా ఫాస్ట్గా పెరగాలంటే కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ వీడియోలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. ఇది మన గార్డెన్లో ఉన్న లక్కీ ప్లాంట్ అండి. దీన్ని జెడ్ ప్లాంట్ అని కూడా అంటారు. ఈ లక్కీ ప్లాంట్ ఒక సక్లెట్ జాతికి చెందిన మొక్క అండి. ఈ మొక్కని మనం ఇండోర్ ప్లాంట్గా పెంచుకోవచ్చు, అవుట్డోర్ ప్లాంట్గా కూడా పెంచుకోవచ్చు. ఈ లక్కీ ప్లాంట్ మన ఇంటి ముందర ఉంటే మనకు లక్ కలిసి వస్తుందని చాలామంది నమ్ముతారు. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందండి మనకు. కాబట్టి చాలామంది లక్కీ ప్లాంట్ను ఇంటి ముందర పెంచుకోవడానికి ఇష్టపడతారండి. ఎందుకంటే ఇది నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని మనకి ఇస్తుంది అన్నమాట. ఒక్కొక్కసారి ఆకులు చూడండి ఎంత మందంగా ఉన్నాయో, ఎంత షైనింగ్గా ఉన్నాయో. మనము ఈ మొక్కకు నీళ్లు పోస్తున్నప్పుడు ఆ ఆకులన్నీ వాటర్ని స్టోర్ చేసుకుంటాయండి. కాబట్టి మొక్క ఎప్పుడు తేమగా బాగా థిక్గా ఉంటాయి అన్నమాట ఆకులు. ఓకే అండి, మనము మొక్కలు నాటుకోవడానికి కొన్ని కొమ్మలు అయితే కట్ చేసుకుంటూ మనం లక్కీ ప్లాంట్ గురించి మాట్లాడుకున్నాం. నేను ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటానండి. అలా కట్ చేసిన స్టెమ్స్తో నేను వేరే తోటలలో పెంచుతూ ఉంటానన్నమాట. ఈ లక్కీ ప్లాంట్ ఎన్ని తొట్లల్లో ఉన్నా మనకి ఇంకా పెంచాలనిపిస్తుందండి. అంత అందంగా ఉంటుంది ఇంటి ముందర. మన గార్డెన్కే అందాన్ని ఇచ్చేస్తుంది అన్నమాట. ఇది ఒక రేర్ జాతికి చెందిన మొక్క అండి. మనకు ఎక్కడంటే అక్కడ దొరకదు. మళ్ళీ పెరగడం కూడా చాలా స్లోగా పెరుగుతుంది అనమాట. అన్ని మొక్కలలా ఫాస్ట్గా పెరగదు ఇది. కాబట్టి వీలైన అన్ని తొట్లలో పెంచుతూ ఉంటానన్నమాట. ఓకే అండి, కొన్ని స్టెమ్స్ అయితే కట్ చేసి కొమ్మల ధర ఆకుల ధర ఎలా పెంచాలో చూద్దామండి. తర్వాత మనము దీన్ని ఎలా పెంచాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చూసేద్దాం. చూడండి, మనం మొక్కలు నాటుకునే పాటుకు ఇలా కింది భాగంలో హోల్స్ ఉండేలా చూసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ పోవడానికి, డ్రైనేజ్ వాటర్ పోవడానికి. హోల్స్ బ్లాక్ అవ్వకుండా ఇలా ఫ్లాట్గా ఉండే ఒక 3-4 రాళ్ళు పెట్టాలండి. మట్టంతా హోల్స్లోకి ఇరుక్కపోయి మొత్తం బ్లాక్ అయిపోతే ఎక్స్ట్రా వాటర్ పోవన్నమాట. అప్పుడు మొక్క చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలా మనం కింది భాగంలో రాళ్ళు వేయాలి. మొక్కకు నీళ్ళు లెక్క అవసరం ఉండదండి. మనం ముందు చెప్పుకుందాం ఇంకా డీటెయిల్గా. ఇప్పుడు ఇందులో మనము సాయిల్ మిక్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ కంపోస్ట్ ద్వారా కూడా మనం పెంచుకోవచ్చు. నేనైతే ఈ రేరు ప్లాంట్లని ఖచ్చితంగా కంపోస్ట్ మాత్రమే వేసి పెంచుతాను. నేను కంపోస్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం పాట్ నిండా మనం కంపోస్ట్ వేసుకోవాలి. ఈ కంపోస్ట్ వేయడం వల్ల మనకు మొక్కలు తొందరగా ఫాస్ట్గా గ్రో అవుతాయి అన్నమాట. ఖచ్చితంగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా పాట్ నిండా మనం కంపోస్ట్ వేసేసుకోవాలి అండి. ఓన్లీ కోకోపీట్ మాత్రం అస్సలు తీసుకోవద్దండి ఈ లక్కీ ప్లాంట్ పెంచడానికి. ఓకే అండి, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొమ్మలు ఉన్నాయి కదా, వాటి చివరి భాగంలో ఉన్న ఒక 1/2 ఇంచ్ వరకు ఆకుల్ని కానీ చిన్న కొమ్మలు కానీ ఉంటే తీసేసేయాలన్నమాట. ఇలా అన్ని కొమ్మల్ని మనం తీసేసి రెడీగా పెట్టేసుకోవాలి. కొమ్మ చివరి భాగం కూడా ఎప్పుడు డ్యామేజ్ అయి ఉండకూడదండి. ఇట్లా నార వెళ్ళడం కానీ అలాంటిది కానీ ఏమి ఉండకుండా ఉండాలన్నమాట. కాబట్టి నేను ఇంకొంచెం కట్ చేస్తున్నాను నీట్గా. చూడండి, కింద కట్ చేసినవి ఉన్నాయి కదా, ఈ వీటితో కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు అన్నమాట. అవి చిన్న కొమ్మలే అండి. వీటి ద్వారా కూడా మనము మొక్కలు పెంచుకోవచ్చు. కాబట్టి ఇలా కట్ చేసిన వెంటనే మనం పక్కన పెట్టేసుకోవాలి, పడేయకూడదు. వీటితో కూడా నేను చూపిస్తాను. ఓకే అండి, మన కొమ్మలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం కంపోస్ట్ సాయిల్ తీసుకున్నాం కదండి, ఆ కంపోస్ట్ సాయిల్లో మనం కింద ఇలా ఆకులు తీసేసాం కదా, ఒక 1/2 ఇంచ్ వరకు అది కంప్లీట్గా మనం సాయిల్లో ఉండేలా చూసుకోవాలి, మట్టిలో ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడైనా కూడా పెద్ద కొమ్మలు మనము మట్టిలో నాటుకున్నట్లయితే అవి చాలా మట్టిలో డీప్గా ఉండేలా పెట్టాలి అండి. అప్పుడే మనకు తొందరగా అంటుకుంటాయి అన్నమాట. ఇవే కాదు, ఏ కొమ్మల ధర పెంచే మొక్కలైనా సరే మనం కొమ్మలు నాటుకునేటప్పుడు ఇలాగే నాటుకోవాలి. ఒక్క చిన్న కొమ్మతో అయినా కూడా మనం ఎన్ని మొక్కలను పెంచుకోవచ్చు. మన దగ్గర ఉన్నాయి వేస్ట్ అయిపోతాయి కాబట్టి నేను అన్ని పెట్టేస్తున్నాను. ఒక్కొక్క కొమ్మ ద్వారా మనం ఒక్కొక్క మొక్కను పెంచవచ్చు అన్నమాట. కావాలి అనుకుంటే ఇలా బుష్గా గుబురుగా మనం బుట్ట చామంతి మొక్కలు పెంచుతాం కదా, అలా బుట్ట లక్కీ ప్లాంట్ కూడా మనం పెంచుకోవచ్చు. లేదంటే ఒక 1 మంత్ తర్వాత మనకు మొత్తం రూట్స్ ఫామ్ అయిపోతాయి. అప్పుడు వాటిని మనం తీసి వేరే తోటల్లో పెట్టేసుకోవచ్చు. ఎలాగైనా పెంచుకోవచ్చు, మన ఇష్టం. ఇలా కొమ్మలన్నీ మట్టిలో పెట్టిన తర్వాత కొంచెం మట్టినంతా ప్రెస్ చేసేసి ఇంకాస్త కంపోస్ట్ వేస్తున్నాను. కొంచెం మొక్కలకు నిండుగా మట్టి ఉంటేనే మొక్క హెల్తీగా పెరుగుతుందండి. ఇది గుర్తుపెట్టుకోవాలి.
ఇవి పెద్ద కొమ్మల ద్వారా పెంచే విధానం అన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఎలా పెంచాలో ఇప్పుడు చూసేద్దాం. చూడండి మొక్కలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో పాట్లో, సూపర్గా ఉన్నాయి కదా. ఓకే, నెక్స్ట్ చూసేద్దాం. ఇవి చిన్న చిన్న పీసెస్ కదా, సేమ్ నేను కంపోస్ట్ తీసుకున్నాను. ఆ కంపోస్ట్లో మనము అలా మట్టిలో పెట్టేయడమే అండి. కింద ఆకులు తీయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి లేత కొమ్మలు కాబట్టి డైరెక్ట్ పెట్టేయచ్చు. ఖచ్చితంగా నాటుకుంటాయండి ఇవి కూడా. ఈ లక్కీ ప్లాంట్ మనకు చాలా స్లోగా గ్రో అవుతుందన్నమాట. ఇది గుర్తుంచుకోవాలండి. మనం ఎంత పెద్ద కొమ్మ పెట్టినా అది పెరగడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి కొంచెం ఓపికతో పెంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ లక్కీ ప్లాంట్ను మనం పెద్ద కొమ్మలకు ఉన్న కింద భాగంలో ఉన్న ఆకులు తీసేసాం కదా, ఆ ఆకులు కూడా వేస్ట్ కావు. ఆ ఆకులను కూడా మనము సాయిల్ మిక్స్లో కానీ ఇలాంటి కంపోస్ట్లో కానీ మనము పెట్టేస్తే సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టాలండి, మట్టిలో నిలువున పెట్టాలన్నమాట. నిల్చునేలాగా పెడితే వాటికే రూట్స్ ఫామ్ అయిపోయి మొక్క తయారైపోతుంది. ఖచ్చితంగా తయారవుతుందండి, కానీ చాలా టైం తీసుకుంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఏవి వేస్ట్ అవ్వయండి, మనము అన్నిటితో మొక్కలు పెంచుకోవచ్చు అన్నమాట. ఈ లక్కీ ప్లాంట్ను 5-6 మంత్ మనం వీటిని కొంచెం మెయింటైన్ చేయగలిగితే మనకి ఎన్ని మొక్కలైనా తయారవుతాయండి. ఒక 1 ఇయర్లో ఎన్ని మొక్కలైనా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఓకే అండి, కొమ్మల ధర ఎలా పెంచాలో, ఆకుల ధర ఎలా పెంచాలో చూసాం కదా. ఇప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఒక్కసారి మన మొక్కల్ని చూడండి, మన గార్డెన్లో ఉన్న మొక్కలు చూడండి, లక్కీ ప్లాంట్స్ని ఎంత హెల్తీగా ఉన్నాయో, ఆకులు కూడా ఎంత పెద్ద సైజులో ఉన్నాయి, ఎంత షైనింగ్గా ఉంది మొక్క. ఎందుకు అంటే నేను నా దగ్గర ఉన్న అన్ని లక్కీ ప్లాంట్లను అవుట్డోర్ ప్లాంట్స్గానే పెంచుతున్నానండి. 3 కాలాలండి, ఇయర్ అంతా 3 సీజన్లు కూడా కంప్లీట్గా టెర్రస్ మీదనే ఉంటాయి. కొన్ని తోటలైతే బాల్కనీలో ఉంటాయి. బాల్కనీ అంటే కూడా కంప్లీట్గా ఎండ తగులుతుందండి. కాబట్టి మొక్క అంత హెల్తీగా అంత గుబురుగా ఉందండి. ఇది ఒకటే మొక్క అండి. ఈ లక్కీ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ కంటే అవుట్డోర్ ప్లాంట్స్ గానే హెల్తీగా పెరుగుతాయని చెప్తున్నానండి. అలాగే మీరు ఏం పెద్ద మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదండి. లక్కీ ప్లాంట్కి 1 మంత్కి ఒక్కసారి కంపోస్ట్ వేయండి, ఎరువు వేయండి, అంతే. ఇంకా మీరు ఏ ఫర్టిలైజర్ చేయవలసిన అవసరం లేదు, ఏం మెయింటైన్ చేయవలసిన అవసరం లేదన్నమాట. ఇంతకన్నా మెయింటెనెన్స్ అవసరమే ఉండదు ఈ మొక్కకి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, నీళ్ళు అస్సలు ఎక్కువ కాకూడదు. పోసిన నీళ్ళు కూడా స్టోర్ అవ్వకుండా ఎక్స్ట్రా వాటర్ అంతా లీక్ అయిపోయేలా చూసుకోండి. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా లక్కీ ప్లాంట్ మనం వద్దన్నా గడ్డిలాగా పెరుగుతుందండి, బుష్గా పెరుగుతుంది. నేనైతే 10 నుంచి 15 రోజులకు ఒక్కసారి మాత్రమే మొక్కలకు నీళ్ళు పడతానండి. అవి కూడా లైట్గా పోస్తాను అంతే. తొట్టిలో ఉన్న మట్టిని అంతా సరిపోతుందండి. ఓవర్ వాటర్ అస్సలు ఇవ్వద్దు ఈ మొక్కకి. ఓవర్ వాటర్ ఇస్తే మొక్క మొత్తము చచ్చిపోతుంది అన్నమాట. ఆకులను ఎల్లో కలర్ అయి మొత్తం రాలిపోయి మొత్తం మొక్క చచ్చిపోతుందండి. అస్సలు వాటర్ ఎక్కువ దీనికి అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఒక్కసారి నీళ్ళు ఇస్తే ఈ మొక్కకు ఆ నీళ్ళన్నీ ఆకులలో స్టోర్ చేసుకొని దానంతట అదే వాటర్ సప్లై చేసుకుంటుంది, ఈ మొక్క బ్రతుకుతుంది అన్నమాట. కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. ఈ ఒక్క జాగ్రత్త తీసుకోండి చాలు, మొక్క ఈజీగా పెంచేసుకోవచ్చు. ఎన్ని మొక్కలను మనమే తయారు చేసుకోవచ్చు. కొమ్మల ధర ఆకుల ధర మొక్కలు నాటుకున్న తర్వాత నీళ్ళు పోయలేదు కదా, కాబట్టి కొంచెం 1 చేతితో వాటర్ చిలకరించాను అంతే. ఇక 15 డేస్ వరకు మనం మొక్కకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలా పక్కన పెట్టేసి దాని అలా ఫ్రీగా వదిలిస్తే అదే పెరిగిపోతుంది అన్నమాట. లక్కీ ప్లాంట్ పెద్ద పెద్ద నర్సరీలలో అందుబాటులో ఉంటుందండి, లేదంటే ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. కానీ నర్సరీలో అయితే చూసి కొనుక్కోవచ్చు అన్నమాట. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. ఖచ్చితంగా లక్కీ ప్లాంట్ను ఇలా పెంచడానికి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ గైడెన్స్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే, మీకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటే హైప్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అది నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.